క్లాసులు వాటిని కూడా నైట్ కి నైట్ వచ్చి అసలు ఇక్కడ ఏ మాత్రం న్యాయం జరగట్లేదు సార్. అసలు వితౌట్ నోటీస్ వితౌట్ ఎన్ని ఇన్ఫర్మేషన్ తో వచ్చి 3,000-4,000 మంది ఫోన్స్ తో వచ్చి ఈ పేద ప్రజలు ఇల్లు కూల్పేశారు సార్. కనీసం కష్టపడి కట్టుకుని ఇల్లు రూపాయి కూడేసుకుని కట్టుకుని ఇల్లు సార్. చదువు సార్ నేను బీడీ పోస్ట్ క్లాస్ నుండి ఇక్కడే ఉంటున్నా సార్. నా 9th క్లాస్ నుంచి నాది ఇక్కడే 10th అయిపోయింది, ఇక్కడే 9th అయిపోయింది సార్. నాన్నగారు కూలికి వెళ్తారు సార్. సార్ మా ప్రతి భూమికి పట్టాలు ఉన్నాయి సార్. మాకు వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఇచ్చినా కానీ కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ధిక్కరించి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది సార్. ఇక్కడ వితౌట్ ఎనీ నోటీస్ ఫోర్స్ వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు 4,000 మంది ఉన్నారు, కన్నులు పట్టుకొని వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు సార్? పేరెంటింగ్ వాళ్ళే కాపులా ఒక్క బజార్కి వచ్చేసి 100-200 మంది పోలీసులు కుటుంబాల వరకు ఇక్కడ నివసిస్తున్నారు సార్. ఖమ్మంలో ప్రతి భవనంలో ప్రతి ఏ బిల్డింగ్స్ లో పని చేసేదంతా ఇక్కడ సార్. ఇక్కడ పనులు జరుగుతున్నాయంటే ఇక్కడున్న ప్రజల వల్ల. సగం పనులు ఇక్కడ చేస్తున్నారు సార్. సార్ 12 ఏళ్ల నుంచి పరిపాలన మాకు సక్రమంగా జరిగింది సార్. వీళ్ళేదో మార్పు అని వాళ్ళేసారేమో మాకు తెలియదు కానీ సార్, ఈ 12 సంవత్సరాల్లో రాని పని మా తెలంగాణ నాన్నగారు చూసుకున్నారు కానీ ఇట్లా కాదు. వాళ్ళకి తెలుసు సార్ ఇక్కడికి ఇష్యూ ఏంటి? సార్ మీరు కూలగొట్టిన ఇక్కడ ప్రతి ఇల్లు చూపిస్తాము. ఒక్క ఏ ఆనవాళ్ళు లేకుండా చేశారు సార్. ఇక్కడ ప్రతి ఒక్క పిల్ల మా కష్టార్జితం, మా కన్నీళ్లు, మా ఆశలు సార్. మీరు చూద్దరుగానండి, మీరు చూద్దరుగానండి.
దౌర్జన్యంగా మీ ఇళ్ల మీదకి వచ్చి మరి మీకు న్యాయం చేయాలని అట్లా అన్న ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది అనే వచ్చింది. మీ వాదన మండలిలో వినిపించే బాధ్యత మాది. ఈ లోపల కూడా మేము ఏం చేయాలని చేస్తాం. ఫ్యామిలీస్ కి పట్టాలు ఇచ్చారు. అది మాకు తెలీదు, అసలు మాకు అవసరం కూడా లేదు. ముందే మాకు వచ్చింది ఇది. భూమిలో 1897 మాకు కోటాలో ఉన్నప్పుడు మాకు రానప్పుడు మేము కలెక్షన్ పెట్టుకున్నాం సార్. ఇక్కడ టీవీకి ఇక్కడ మాకు హాస్టల్ ఒకటి ఉంది, అది కూడా 62 ఎకరాలలో ఉన్నది సార్. అది చూసి చూడట్టు దీపం గుడ్డలు పెట్టుకోవడం మా బాధ చూడలేక
ఒక్క వాళ్ళ కోసమని అవకాశం ఇచ్చింది ఆ పట్ల ప్రభుత్వం. ఇప్పుడు ఆ అవకాశం మేము అంటే లేడీస్ వెళ్ళడానికి అవకాశం లేకుండా గర్ల్స్ అనుకోలేదు సిద్ధపడ్డారని మేము ఖచ్చితంగా మీకు చెప్తాం సార్. అన్నా మా కోసం వచ్చినా మీరు చూసుకుంటున్నారు. ఎవరు కాదు కాదురా కూర్చోండి. మమ్మల్ని చంపాలనుకోండి. సాయంత్రం మొత్తం ఎన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకోవాలండి మన కార్యకర్తలు. దయచేసి దారి కేంద్రంతో మాట్లాడుకోవడం లక్ష 70,000 పెట్టి ఇల్లు పెట్టుకోవాలి. ఇల్లు పోయిందని ఇవన్నీ కాగితాలు ఒకసారి చూడండి, ఒకసారి చూడండి అందరూ, ఒక్కసారి నిశ్శబ్దంగా అమ్మా నిశ్శబ్దంగా ఒక్క నిమిషం. ఇక కాగితాలు అన్ని ఉన్నాయి, పట్టాలు. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టా 2014 మీ గురించి మాట్లాడేది, మీ గురించే కదా మాట్లాడేది. ఆగండి, వెనకాల జాగ్రత్త, ఆగండి. ఇది పట్టా. ఒక్క నిమిషం. ఇక తర్వాత ఇది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన కాగితం గవర్నమెంట్ కి ఇది. ఆ తర్వాత ఇంటి పన్ను కట్టిన కాగితం ఇది. ఆ తర్వాత కరెంటు కోసం కట్టిన డీడీలు, ఆగయ్య స్వామి నీ గురించే మాట్లాడుతుంది, మీ గురించే కరెంటు కోసం కట్టింది. జియో కింద అప్లై చేసి మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో
ఏ ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి. ఈ రోజు ఇన్ని కాయిదాలు ఉంటే మొత్తం వచ్చి మిమ్మల్ని కూలగొట్టి ఇక్కడి నుంచి ఆగరయ్యా. ఇక్కడ నుంచి మిమ్మల్ని మెడలు బట్టి గెంటేసింది. మరి ఈ ఆగండి, మీ గురించి ఇక్కడ చెప్తుంది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, ఏడొద్దు అన్న, ఏడొద్దు అన్నా ఏడొద్దు. కాయిదాలు పెట్టు, ఈ కాయిదాలే అవసరం. నాగరాజు ఆగు. మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో, మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి హిందువులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడు చేస్తే ఎట్లా? హడావుడు చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకు. దయచేసి ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. ఓకే, ధైర్యంగా ఉండండి. నేను మళ్ళీ కలెక్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తాము. మీకు జరిగిన అన్యాయం విషయంలో ఎక్కడిదాకా కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం, వదిలిపెట్టాం, సుప్రీంకోర్టు దాకా పోదాం. ఓకే, ఈ కార్యక్రమం అంతా జరిగే సార్, ఇదంతా జరిగినా కూడా సార్, మాకు వచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం సార్. మాకు వేరే దొరకదు, ఏమవుతూ మేము ఇక్కడే ఉంటాం సార్. సార్ స్టూడెంట్స్ మాకు కలెక్టర్ అబద్ధం చెప్పింది సార్. మాకు కోర్టుకి మీకు అందరికి ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా అన్యాయంగా నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ఆధారం లేకుండా ఒక దొంగతనం వచ్చినారు. వద్దులే సార్, అబద్ధం ఏమీ లేవు, అంతా అబద్ధాలు. ఉన్న పలగట్ట ఒక పిల్ల మీద ఎలకబడ్డాడు, గవర్లో వచ్చి మీద పడిన పెద్ద పిల్ల అవలేదు సార్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వెలుగుమట్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో అక్రమంగా పేదల ఇళ్లు 1000కి పైగా ఇళ్లను కూల్చివేసిన సందర్భంగా మిమ్మల్ని పరామర్శించి, అలాగే మీ తరఫున పోట్లాడటానికి కేటీఆర్ గారు వచ్చారు. మీరందరూ సహకరించాలి. ఇక్కడ నుంచి బాధితుల్ని ఎక్కడైతే పెట్టి నిర్బంధించారో అంబేద్కర్ భవన్, అక్కడికి వెళ్లి అక్కడ కూడా మరి బాధితుల్ని పరామర్శించి అక్కడ ప్రస్తుతం మాట్లాడతారు కేటీఆర్ గారు. కాబట్టి దయచేసి బాధితులందరూ అక్కడ కూడా రావాల్సిందిగా కోరుతాం.
ఏం